ఒక వ్యక్తి అకస్మాత్తుగా లేచి చూస్తే అతను ఒక విచిత్రమైన గదిలో బందీగా ఉంటాడు. చుట్టూ అన్ని వైపులా డోర్లు మాత్రమే ఉంటాయి. ఎక్కడా బయటికి వెళ్లే మార్గం కనిపించదు. అతను ఒక డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెడతాడు. కుడిచూపుడు వేలు ఒక్కసారిగా గోడల నుండి మెటల్ వైర్లు బయటకు వచ్చి కొన్ని సెకండ్లలోనే అతన్ని ముక్కలుగా కోస్తాయి. భయంతో అరుస్తున్న ముఖం. ఇక్కడి నుంచే అసలు గేమ్ మొదలవుతుంది. కొంతసేపటికి ఇంకొంతమంది కూడా అదే పరిస్థితిలో వేరే గదుల్లో లేచిపోతారు. మెల్లగా వాళ్ళు ఒకరికొకరు కలుస్తారు. వాళ్లలో ప్రతి ఒక్కరు వేర్వేరు ప్రొఫెషన్స్ నుంచి వచ్చినవాళ్ళు. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక డాక్టర్, ఒక మ్యాథమెటిషియన్ అమ్మాయి, ఒక ఆర్కిటెక్ట్, మరొక మెంటలీ అన్స్టేబుల్ వ్యక్తి. వాళ్ళందరికీ ఒకే ప్రశ్న: కుడిచూపుడు వేలు మనం ఇక్కడికి ఎలా వచ్చాం? కొద్దిసేపటికి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కుడిచూపుడు వేలు ఇది ఒక పెద్ద క్యూబ్ స్ట్రక్చర్. కుడిచూపుడు వేలు ఇందులో వందలాది గదులు ఉన్నాయి. ప్రతి గదిలో 6 డోర్లు ఉంటాయి. ప్రతి డోర్ మరో గదికి తీసుకెళ్తుంది. కానీ అసలు సమస్య ఏమిటంటే కుడిచూపుడు వేలు కొన్ని గదులు డెడ్లీ ట్రాప్స్తో నిండిపోయి ఉంటాయి. కుడిచూపుడు వేలు కొన్ని సేఫ్ ఉంటాయి. తప్పు డోర్ ఎంచుకుంటే కుడిచూపుడు వేలు చావు ఖాయం. భయంతో ఉన్న ముఖం. ఇప్పుడు వాళ్ళు కలిసి బయటికి వెళ్లే మార్గం వెతుకుతారు. మ్యాథమెటిషియన్ అమ్మాయి ఒక విషయానికి గమనిస్తుంది. ప్రతి గదిపై కొన్ని నంబర్లు ఉంటాయి. ఆమె అర్థం చేసుకుంటుంది. కుడిచూపుడు వేలు అవి ర్యాండమ్ నంబర్స్ కావు. కుడిచూపుడు వేలు అవి మ్యాథమెటికల్ కోఆర్డినేట్స్. అవి సేఫ్ రూమ్స్ గుర్తించడానికి క్లూస్. ఇప్పుడు వాళ్ళు నంబర్స్ క్యాల్క్యులేట్ చేస్తూ సేఫ్ పాత్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతి అడుగు ఒక రిస్క్. ఇంతలో టెన్షన్ పెరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ అగ్రెసివ్ అవుతాడు. అతను కంట్రోల్ తీసుకోవాలని చూస్తాడు. డాక్టర్ భయపడిపోతాడు. ఆర్కిటెక్ట్ గిల్ట్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతనే ఈ క్యూబ్ లాంటి స్ట్రక్చర్ డిజైన్ చేసినవాడు. ఇక్కడ నుంచి అసలు సైకలాజికల్ గేమ్ మొదలవుతుంది. ట్రస్ట్ ఇష్యూస్, ఫియర్, యాంగర్ అన్నీ కలిపి వాళ్లను మానసికంగా బ్రేక్ చేస్తాయి. ఒక షాకింగ్ మూమెంట్. మెంటలీ అన్స్టేబుల్ వ్యక్తి ఒక ట్రాప్ రూమ్లోకి వెళ్తాడు. కుడిచూపుడు వేలు కాని అతను చావడు. ఎందుకంటే ట్రాప్స్ ఎప్పుడూ యాక్టివ్గా ఉండవు. ఇది వాళ్లకు ఒక చిన్న ఆశ ఇస్తుంది. కానీ వెంటనే పరిస్థితి మళ్లీ మారుతుంది. పోలీస్ ఆఫీసర్ పూర్తిగా వైలెంట్ అవుతాడు. అతను ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయడం మొదలుపెడతాడు. కొంతమంది ట్రాప్స్ వల్ల చస్తారు. కొంతమంది బెట్రేయల్ వల్ల. చివరికి ఒక వ్యక్తి మాత్రమే బ్రతుకుతాడు. కుడిచూపుడు వేలు అదే మెంటలీ అన్స్టేబుల్ వ్యక్తి. అతను నెమ్మదిగా క్యూబ్ చివరికి చేరుకుంటాడు. మరి చివర్లో ఒక బ్రైట్ వైట్ లైట్ ఉన్న డోర్ కనిపిస్తుంది. అతను ఆ డోర్ ద్వారా బయటకు వెళ్తాడు. కానీ బిగ్గెస్ట్ మిస్టరీ ఇంకా మిగిలిందే. కుడిచూపుడు వేలు ఈ క్యూబ్ ఎవరు నిర్మించారు? కుడిచూపుడు వేలు ఎందుకు ఈ గేమ్ ఆడిస్తున్నారు? సినిమా దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వదు. కుడిచూపుడు వేలు మనిషి శత్రువు బయట కాదు, తనలోనే ఉంటుంది. కుడిచూపుడు వేలు ఫియర్ ఈగో సమానము డిస్ట్రక్షన్. ఇలాంటి డార్క్